ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీనరాశి. సో మీనరాశులకి ఏంటంటే ఆదాయం 14 ఉంది, వ్యయము 12 ఉంది. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2. కొంచెం మీనరాశులకు బెటరే ఉంది. సో వీళ్ళు చేసుకోవాల్సిన మంత్రం ఏంటంటే ఓం హ్రీం క్లీం స్వహ, ఓం హ్రీం క్లీం స్వహ, ఓం హ్రీం క్లీం స్వహ. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు జపించండి. ఇంకా మనకు కొంచెం బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మనం అనుకున్న పనులలో సక్సెస్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మనకు ఒక పాజిటివ్ అట్రాక్షన్ ఆరా అనేది మనకు అట్రాక్ట్ అవుతుంది. ఇదైతే మంత్రం మనకి. మరి గురువుగారు మంత్రం చెప్పారు. మరి రెమెడీ ఏంటిది? రెమెడీ ఏం చేసుకోవాలంటే ప్రతినిత్యం కూడా గురువారము మీరేం చేయాలి అంటే ఇది మోతిచూర్ లడ్డు, యెల్లో కలర్ మోతిచూర్ లడ్డు ఎవరికైనా సరే కానీ టెంపుల్కి వెళ్ళండి, ఏదైనా టెంపుల్కి వెళ్ళండి, లేదంటే ఎక్కడైనా ఒక చిన్న బాక్స్ తీసుకొని 50 రూపీస్ తీసుకొని అది ఎవరికైనా థర్స్డే దానం ఇవ్వటం మొదలు పెట్టండి. ఎవరికైనా సరే ఇచ్చేయండి. ఆ టెంపుల్ దగ్గరైనా ఎక్కడైనా సరే కానీ ఇస్తూ ఉండండి. ఇది ఒకటి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మీ ఇంటి దగ్గర ఎవరైనా, నేను ఎప్పుడైనా ఎందుకంటే టెంపుల్లో దీపం పెట్టు, కానీ ఇంకోటి కూడా చెప్తాను. ఈ మీనరాశులకి ఏంటంటే మీకు ఇంటి దగ్గర ఎవరైనా సరే కానీ భర్త చనిపోయిన విడోస్ ఎవరైనా ఉంటే, పెద్ద మనుషులు కొంచెం ఏజ్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఏదో రకమైన హెల్ప్ చేయండి. ఆటోమేటిక్ ఇంకా పేరు ప్రఖ్యాత అనేది మనకి అసలు తిరుగుండదు. మీకు నెలకు ఒకసారి ఏదో ఒకటి కూరగాయలు ఇప్పియండి, లేదంటే ఏదైనా రేషన్ ఇప్పియండి, ఒక ఆయిల్ డబ్బు ఇప్పియండి, ఏదో ఒకటి చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఇంకా దీనికన్నా బెస్ట్ రిజల్ట్స్, ఇంకా బెస్ట్ రెమెడీస్ తెలుసుకోవాలి అంటే మీరు స్క్రీన్ మీద మీకు కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేసి ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టయితే ఇంకా బ్రహ్మాండంగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రెమెడీస్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది.